హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షౌర్యాస్ కిచెన్. ఈ రోజు సంక్రాంతి స్పెషల్ కరకరలాడే పెసరపప్పు అప్పడాల రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. వీటిని అప్పడాలు అని కొందరు, పప్పు చెక్కలు అని కొందరు పిలిచిన రుచిలో మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఇంట్లోనే ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోనే ఎవరైనా సరే చేసేంత ఈజీ రెసిపీ అండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఎప్పుడు చేసినా ఒకే రుచితో క్రిస్పీగా, క్రంచీగా ఎవరైనా చేసేయచ్చు. ముందుగా 2 గ్లాసులు బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి మరాడించుకున్న పిండిని జల్లించుకుని తీసుకోవాలి. బయట దొరికే బియ్యం పిండిని కూడా వాడుకోవచ్చండి. తర్వాత 1/2 కప్పు పెసరపప్పుని కడిగి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. మిక్సీ గిన్నె తీసుకుని 1 స్పూన్ జీలకర్ర, 2 ఇంచుల అల్లం ముక్కలు, 10 పచ్చిమిర్చి, 4 లేక 5 రెబ్బల కరివేపాకు కచ్చాపిచ్చా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత గ్యాస్ వెలిగించి గిన్నె పెట్టుకుని మనం ఏ గ్లాస్తో అయితే పిండి కొలుచుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు నీళ్లను పూర్తిగా పోసి 2వ గ్లాసు 1/2 వంతు నీళ్లను పోసుకోవాలి. అంటే 1/3 గ్లాసు వాటర్ అన్నమాట. దీనిలో 10 నిమిషాలు నానబెట్టిన పెసరపప్పును వేసి ముందుగానే కచ్చాబిచ్చా దంచుకున్న పచ్చిమిర్చి, అల్లం ముద్దను వేసి రుచికి సరిపడా ఉప్పు, చివరిగా 4 లేక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అన్నింటిని బాగా కలుపుకుని నీటిని బాగా మరగనివ్వాలి. ఇక్కడే మీ రుచికి తగ్గ ఉప్పు ఉందో లేదో సరి చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఈ వరిపిండి మొత్తాన్ని ఈ మరిగిన వాటర్లో పోసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక గ్యాస్ ఆపేసి మూత పెట్టి 5 నుండి 10 నిమిషాలు వదిలేస్తే పిండి బాగా మగ్గుతుంది. ఈ మగ్గిన పిండిని వేరొక పళ్ళెంలోకి తీసుకుని చేయి తడి చేసుకుని పిండిని బాగా కలుపుకుని ఉండలా చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ కరెక్ట్గా సరిపోయాయండి. పిండి ఇలా సాఫ్ట్గా రావాలి. తడి ఆరిపోకుండా దీనిపై ఒక మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మీ దగ్గర పూరి ప్రెషర్ ఉంటే గనక పిండిని మీకు నచ్చిన సైజులో చేసుకుని ఒత్తుకుంటే అప్పడాలు చక్కటి షేప్లో వస్తాయండి. పూరి ప్రెషర్ లేని వారు 2 కవర్ల మధ్య ఉండ పెట్టుకుని చిన్న గిన్నెతో ఒత్తితే చక్కగా వచ్చేస్తాయండి. అప్పడాలన్నింటినీ ఇలా చేసుకుని వేరొక ప్లేట్లో పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి. ఒకదానిపై ఒకటి వేసినా పర్లేదండి, అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి. మూకిడిలో టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కాక ఒత్తుకున్న ఈ అప్పడాలను ఒక్కొక్కటిగా ఇందులో వేయాలి. వేసిన వెంటనే వీటిని కదపకూడదండి, అవే వేగి ఒక్కొక్కటిగా పైకి తేలుతాయి. అప్పడాలు ఇలా పైకి తేలాక వాటిని 2వ వైపుకి నెమ్మదిగా తిప్పుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకుని తీసుకోవాలి. ఆయిల్లో మాత్రం బాగా వేడిగా ఉన్నప్పుడు అప్పడాలను వేసి తర్వాత మంటను హై టు మీడియంలో పెట్టి వేగిస్తే గుల్లగా సమానంగా వేగుతాయి. ఇలా ఆయిల్లో పొడుగులు రావడం ఆగిపోతే అప్పడాలు వేగిపోయినట్టే. సిమ్లో పెట్టి వేగిస్తే మాత్రం ఈ చెక్కలు గట్టిగా అయిపోతాయండి. వీటిలో కారం కాకుండా పచ్చిమిర్చి వేసాం కాబట్టి మరీ రంగు రావండి. ఇలాగే అన్నింటినీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేపుకోవాలి. చూసారు కదా అండి, మంచి లైట్ గోల్డెన్ రంగుతో కరకరలాడుతూ చాలా చాలా రుచిగా ఉన్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన షౌర్యాస్ కిచెన్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి.